విశ్వాసుల తండ్రిగా ఎవరయ్యా అంటే అబ్రహాము. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము కుమారుడు. అబ్రహాము 75 సంవత్సరంలో పిలువబడితే అబ్రహాముకు 100వ సంవత్సరములో కుమారుడు దేవుడిచ్చాడు. ఆ కుమారుడు వాగ్దానముతో దేవుడిచ్చాడు. ఆ కుమారుని పేరే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు, అనగా సంతోషం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. శ్వాసను బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై. ఇక్కడ ఒక మాట ఉంది. విశ్వాసం యొక్క జాబితాలో ఇస్సాకు పేరు కూడా ఉంది. విశ్వాసముతో, ప్రార్థనతో, విధేయతతో ఖచ్చితముగా దేవుని పట్ల విధేయతగా తండ్రి నడిచిన బాటలో, తండ్రి యొక్క అద్భుతమైన ప్రవర్తనలో నడిచి ఉన్న వ్యక్తి ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు జననము ఒక వాగ్దాన పూర్వకమైనది. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఇదిగో మీరు ఒక కుమారుని కంటారు. యేసుక్రీస్తు కూడా వాగ్దాన పుత్రుడుగానే, యేసుక్రీస్తు పుడతాడని దూత ద్వారా చెప్పబడుతుంది. ఇస్సాకు పుట్టినప్పుడు నవ్వు కలిగెను, సంతోషము కలిగెను. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు మహా సంతోషకరమైన సువార్త, మహా సంతోషకరము కలిగెను. హల్లెలూయా. ఇస్సాకు విధేయతగా తన తండ్రి అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు చూసినట్లయితే తండ్రి పంపబడినప్పుడు తండ్రికి విధేయతగా లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న రాజులను బట్టి, లోకంలో ఉన్న ఉన్నత అధికారులను బట్టి ఎప్పుడు కూడా తొలగిపోకుండా దేవాది దేవునికి విధేయత కలిగి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలు అనుభవించి విధేయతను నేర్చుకున్నాడంట. అబ్రహాము ఇస్సాకును బలికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు యేసును ఈ లోకము కొరకు బలికి అప్పగించాడు. ఇస్సాకు ఆ బలిపీఠము దగ్గర వెళ్తుండగా ఇస్సాకు భుజం మీద ఏం మోసాడు తెలుసా? కట్టెను మోసాడు. అదే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు తన భుజం మీద ఏం మోసాడు? సిలువను మోసాడు. ఇస్సాకు ఎప్పుడైతే ఆడు చేత కట్టబడతాడో, ఆ బలి జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు సిలువలో కొట్టబడి ఇస్సాకు ఎప్పుడైతే బలి అప్పగించడానికి ఆయన ఆ ఒక తాళ్ళు కట్టబడతాడో దేవుడి మహాకృప వల్ల ఆయన విడుదల అవుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు 3వ రోజు తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తును మనము ఇస్సాకులో చూస్తున్నాం. సో ఇస్సాకు ఏ విధంగా అయితే తిరిగి వస్తాడో ఆయన కూడా మరలా తిరిగి వస్తాడు. ఇస్సాకు యొక్క జీవితము 3 ముక్కల్లో ఈరోజు మీకు తెలియపరుస్తున్నారు. సో వివరిస్తూ ఉంటే రోజైనా పట్టొచ్చు, కానీ ఒక 40 నిమిషాల్లో ఈ ఇస్సాకు యొక్క జీవితాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే మనం కూడా ఆయనలాగా ఉండాలి, మనం కూడా ఆయనలాగా ప్రవర్తించాలి, మనం కూడా ఆయనలాగా విధేయత కలిగి ఉండాలి. ఓ అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధ మనలో పడాలి, ఆ బోధ మీద మనం నిలబడాలి, ఆ మాట యందు మనం కట్టబడాలి. హల్లెలూయా. సో మొదటిగా ఇస్సాకు ప్రార్థన పరుడు. నంబర్ 2, ఇస్సాకు ప్రేమించేవాడు. ప్రేమించేవాడు అనగా మంచి ప్రవర్తన కలిగిన వాడు అని కూడా అనవచ్చు. హల్లెలూయా. నంబర్ 3, ఫలించిన వాడు. ఆమేన్. ఇదే రీతిగా మన యేసుక్రీస్తులో మేము చూసినట్లయితే యేసుక్రీస్తు చక్కగా ప్రార్థన పరుడు.
తర్వాత ప్రేమించేవాడు కదా, ఆయన లోకాన్ని ప్రేమించెను కదా. నిన్ను నన్ను ప్రేమించిన వాడు, అంతేకాదు మరణాన్ని గెలిచి జయించి తిరిగి లేచిన వాడు, ఫలించిన వాడు. అహరోను కర్రకు చిగురు వచ్చింది అనగా తిరిగి ఫలించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్, చూద్దాం రండి. ప్రార్థన పరుడు. ఎలాగూ ఈయన ప్రార్థన పరుడు? ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనము సూటిగా స్పష్టముగా మేము చూసినట్లయితే, ఇస్సాకు సాయంకాలము అయినప్పుడు పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు, ప్రార్థించడానికి వెళ్ళాడు. మరొకటి 25వ అధ్యాయము 21, ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వావ్, యెహోవా అతని ప్రార్థన వినెను. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు? భర్త ప్రార్థన చేశారు. సో ఎంటైర్ గా మనము ఈసాకు జీవితంలో చూసినట్లయితే, ఈసాకు అల్టిమేట్ గా హీ వాజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. ప్రార్థన పరుడు. ప్రతిరోజు సాయంత్రము ఎందుకు వెళ్తున్నాడు? ధ్యానించడానికి వెళ్తున్నాడు, ప్రార్థించడానికి వెళ్తున్నాడు. భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు, భారంగా ప్రార్థిస్తున్నాడు, ఒక బాధ్యతతో ప్రార్థిస్తున్నాడు, ఒక ప్రార్థన పరుడుగా ఉన్నాడు. సో ప్రార్థన అంటే ఏంటో తెలుసా? నిజంగా నీకు బహువేదనలో, సమస్యలో, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళి, అయ్యా ప్లీజ్ చాలా కష్టంలో ఉన్నా, చాలా ఇబ్బందులు ఉన్నా, ఎవరు నన్ను బలపరచడం లేదు, ఎవరు నా మాట అంగీకరించడం లేదు, మీరైనా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని కాస్తో కోస్తో సహాయం చేస్తే, డబ్బుగా సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటా అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? కనికరించబడి ఎంతో కొంత సహాయం చేసినప్పుడు నీకు ఎంత ఆనందం వస్తుంది. నువ్వు ఎలా అడుగుతున్నావు? విశ్వాసంతో అడుగుతున్నావు. నువ్వు కలిగిన సమస్యలు, నీ కలిగిన ఆటంకాలు, నీ కలిగిన రోగాలు, నీ కలిగిన ఆర్థిక ఇబ్బంది ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి నువ్వు చెబుతున్నావో, నీ రోగం వచ్చినప్పుడు డాక్టర్తో మాట్లాడుతున్నావో, డాక్టర్ గారు ఇదిగో నాకు రోగము వచ్చి ఉన్నది, తగ్గట్లేదు డాక్టర్ గారు అని చెప్పేసి ఏ విధంగా అయితే చెబుతున్నావో, చెప్పిన తర్వాత ఆయన ఏం రాస్తాడు? మెడిసిన్ రాస్తాడు. ఆ మెడిసిన్ రాసిన తర్వాత ఆ మెడిసిన్ తీసుకుంటాం. డాక్టర్ అంతగా చెప్పినప్పుడు ఆ మెడిసిన్ తీసుకోకుండా అక్కడే పారేసిన దాఖలాలు ఉన్నాయి అంటారా? భయం. ఏంటా భయం? రోగం తగ్గుతుందో లేదో అని. అప్పుడే తిరిగి వెళ్ళాం. ఎవరో తిట్టారు, అరే వెళ్ళురా బాబు అని అన్నప్పుడు కాస్త హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడిసిన్ రాసి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎంత ఖర్చైనా చేస్తాం, మెడిసిన్ తీసుకుంటాం. అంతేకాదు డాక్టర్ చెప్పిన కొన్ని సూత్రాలు, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఏదైనా తినకూడని ఉన్నాయా, సో ఉంటే అవి కూడా తినవద్దు అని చెప్పేసి, తాగేవాడిగా, నిద్రపోకుండా నిద్ర పట్టగా ఉండేవాడిగా ఉన్నావా, వాడన్నిటినీ కొన్ని సూత్రాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా పాటిస్తాం. ఎందుకు తెలుసా? ఆరోగ్యం కుదుటపడడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఆరోగ్యం కొరకు అంత జాగ్రత్తగా నువ్వు ఉన్నట్లయితే, నీ కుటుంబం పట్ల అంత ప్రాధాన్యత చూపినట్లయితే, సో నన్ను సృష్టించిన ఆ దేవుని పట్ల ఏ ప్రాధాన్యత చూపిస్తున్నావు? నీకంటూ జ్ఞానము, నీకంటూ తెలివి, నీకంటూ ఉద్యోగము, నీకంటూ వ్యాపారం, నీకంటూ ఒక పనితీరు, సమస్యలో సమాధానం, కష్టాల్లో కన్నీరు తుడుస్తూ ఉన్న ఆ దేవాది దేవుణ్ణి అతనితో మాట్లాడడానికి ఎందుకని ఆలస్యం చేస్తున్నావు?
ఎందుకని ఆగిపోతున్నావు? ఎందుకని అణిగిపోతున్నావు? ఎందుకు? ప్రార్థన చేయడానికి అణిగిపోతున్నావు, ఆగిపోతున్నావు. ఎస్, అందుబాటులో ఉండకుండా దూరంగా వెళ్తున్నావు. కాబట్టే కదా సమస్యగానే ఉంది, కష్టంగానే ఉంది. సమర్థించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రార్థన చేశాను, అందరూ లేరా అని చెప్పేసి బహు ఇబ్బంది పాలవుతున్నా. ఎస్, వారు లేరంటారా మన మధ్యలో? ఇంకా సమాధానం లేక, ఇంకా దేవుని యొక్క అద్భుతమైన బహుమానం లేక, ఇంకా దేవుని నుంచి పొందుకొని ఆశీర్వాదాలు, ఆత్మీయత జీవితంలో ఆత్మ ఫలాలు పొందుకునే యోగ్యత ఉందంటారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన పరుడుగా ఉన్నాడు కాబట్టే సాయంకాలం అయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పొలంలో వెళ్తున్నాడు. ప్రార్థన సమయం అయినప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ వెళ్తున్నాడు? అరణ్యంలో వెళ్తున్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో మనము మందిరానికి రావడానికి ఎందుకండి అంత బతిమిలాడాలా? ఆ భయం ఉండాలి, కానీ బతిమిలాడితే ఎంతకాలం మనం జీవించగలము? కాబట్టి ఆ భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే ఆ దేవాది దేవుని ఎదుట అయ్యో ఈ సమస్య చెప్పకపోతే, నా కలిగిన ఈ బాధ దేవునికి చెప్పకపోతే, నా హృదయంలో సమస్యగానే ఉంటుంది, అలజడిగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. నేను వెళ్ళి మందిరానికి వెళ్ళి నా బాధ ఏమిటో, నా సమస్య ఏమిటో నా దేవునికి చెప్పుకుంటే నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడని విశ్వాసంతో నువ్వు మందిరానికి వస్తున్నావా? నా దేవుడు నాతో మాట్లాడతాడు, నాతో మాట్లాడాలి. నా జీవితం ఇలా వెళుతుంది. ఎస్, నేను స్థిరంగా ఉండడానికి, నేను బలంగా ఆత్మీయంగా ఎదగడానికి, నేను పరిచయంలో పాలు పొందుకోవడానికి ఎలా ఉండాలో అర్థం కాలేని స్థితిలో అయోమయంలో ఉన్నట్లయితే దేవుడు నాతో మాట్లాడితే నేను సరి చేసుకుంటా, దేవుడు నాతో మాట్లాడితే నా కుటుంబాన్ని కట్టుకుంటా అనే ఆలోచనతో మందిరానికి వస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన నీకు ఉన్నట్లయితే మొదటిగా ప్రార్థనలో మెలకువ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన నువ్వు కలిగి ఉండాలంటే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మెలకువ లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, మనం ఎంత ప్రార్థన చేసినా మందిరంలో ఉండి పరిచయుడు చేసిన ప్రార్థనగానే ఉంటుంది. ఎట్లా? మందిరంలోనే ఉండి పరిచయుడు చేసిన ప్రార్థన, మందిరంలో ఉండి పరిచయులు చేసిన ప్రార్థన, మందిరంలో దేవుని దగ్గర ఉన్నామని భ్రమపడి ప్రార్థన చేసిన సుంకరుల ప్రార్థన వల్లే ఉంటుంది. అంతేకాని ఒక సుంకరి ఉన్నారు కదా, ఆయన ప్రార్థన ఎలా ఉంటుందో కదా, ఎక్కడ ఉన్నా మందిరానికి ఎస్ నేను అర్హుని కాదు అని చెప్పేసి బయట వండి కుండెలు బాదుకుంటూ ఆయన వైపు చూస్తూ నేను పాపిని అని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక ప్రపంచంలోనే అద్భుతమైన మాట. ప్రార్థన అనేది దేవునికి మాకు కలిగి ఉన్న కనెక్షన్ లాంటిది. హల్లెలూయా. సో ఆ ప్రార్థన కనెక్షన్ ఉండాలంటే వైరుడి పోతే ఎట్లా కదా? సో స్విచ్ పెట్టకుండా ప్రార్థన చేస్తే ఎట్లా? ప్రార్థనలో ఏముండాలి? మెలకువ, పవర్. స్వస్థ బుద్ధి గల వారై మెలకువ కలిగి ప్రార్థన చెయ్యుడే అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సో విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. సో ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. సో అలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. అలాంటి ప్రార్థన గొప్ప సమాధానాన్ని తీసుకువస్తుంది. కాబట్టి సహోదరుడా జాగ్రత్త వినండి. ప్రార్థన అనేది ప్రతి పరిస్థితులను మార్చగలిగేది. హల్లెలూయా. నీ డబ్బు మార్చగలేదు, నీ యొక్క ధనము పరిస్థితులను మార్చలేదు, నీ జ్ఞానము పరిస్థితులను మార్చలేదు. అదే రీతిగా మేము కలిగి ఉన్న బలము కావచ్చు, ధనము కావచ్చు, ఎస్ తెలివితేటలు కావచ్చు, ఆస్తి పాస్తులు కావచ్చు, ఎస్ వండర్స్ అండ్ సైన్స్ చేయలేవు. ఉన్న ప్రార్థన గొప్ప
గొప్ప అద్భుతాలు చేయాలన్నా, విడుదల కలగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా, ఎస్, దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, విత్ ప్రేయర్ సంథింగ్ విల్ హ్యాపెన్, వితౌట్ ప్రేయర్ నథింగ్ విల్ హ్యాపెన్. అర్థమైందా? ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ప్రార్థన లేకపోతే ఏది కూడా జరగదు. కాబట్టి ఆ ప్రార్థన పరుడుగా ఆయన ఎలా వెళ్తుంది తెలుసా? ఒంటరిగా వెళ్తున్నాడు. ఇస్సాకు ఒంటరిగా వెళ్తున్నాడు. సో క్వైట్ టైం అంటారు దాన్ని కూడా. ఎస్, కాబట్టి ప్రార్థన పరుడు భార్య కొరకు ప్రార్థించాడు, ఒక సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్లాడు, ఒక భారంతో ప్రార్థించాడు, చుట్టూట వారి కొరకు ప్రార్థించాడు, అంటే ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా చుట్టూన్న వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం కూడా చుట్టూన్న వారి కొరకు ఖచ్చితముగా ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి ఎస్ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మాకు నమ్మకంగా ఉండే ప్రార్థన చేసేవారు కావాలి అన్నారు. ఒక కుటుంబము కొరకు నమ్మకం కలిగిన ప్రార్థన పరులు కావాలి అని అడిగితే, ఆ దేవాది దేవుని కొరకు నా కొరకు ఒక నమ్మకమైన వ్యక్తులు ఈ లోకంలో కావాలి, నా కొరకు పరిచయం చేసేవారు కావాలి అనే కోరుకోడంటారా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థన పరుడు ఎవరండి? ఇస్సాకు. ఈరోజు మనం కూడా ప్రార్థన పరులు కావాలి. ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే గతముగా చెప్పుతాం. ప్రార్థన ద్వారా సముద్రాన్ని 2 పాలుగా చేశాడు. ప్రార్థన ద్వారా సింహాలలో నోళ్ళు మూర్చాడు. ప్రార్థన ద్వారా ఎరుకో గోడలు కుప్పకూలిపోయింది. ప్రార్థన ద్వారా రోగము విడిచిపోయింది. ప్రార్థన ద్వారా స్వస్థత కలిగింది. దైత్యం విడిచిపెట్టి పోయింది. ప్రార్థన ద్వారా అన్ని విడుదలవుతుంది, అన్ని విడుదలవుతాయి అనే సత్యం మీకు తెలుసు. కానీ ఎందుకో దానిలో ఉన్న పవర్, ఆ విధేయత, ఆ విశ్వాసత మీలో రాలేకపోతుంది. ఒక్కరు కూడా కదిలించలేని పరిస్థితి. ఎస్, అలాంటి ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థనకు దూరం వెళ్ళడానికి వీలేదు. మన సొంతగా ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, సంఘంతో సహవాసంతో ముందుకు సాగడం మరొక ఎత్తు. హల్లెలూయా. నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉండకపోతే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆ కుటుంబంలో వెళ్తా అక్కడ వెళ్తా అని అయినట్టయితే ఆ కుటుంబము చెల్లా చెదరగా అవుతుంది. అది జాగ్రత్త, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే 2 ఓడల మధ్య ప్రయాణము క్షేమము కానే కాదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ అప్పగిస్తాడో అక్కడే చచ్చేంత వరకు అక్కడే ఉండాలి. ఏంటది? చచ్చేంత వరకు అక్కడే ఉండాలి. అప్పుడే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. విధేయత అనేది ప్రార్థనలో ముఖ్యము. మనిషికి చూపించే విధేయత ఈరోజు దేవునికి వెళ్తాం లేదట. దేవుడు నాతో మాట్లాడాడు. మనిషికి చూపించే ప్రేమ దేవునికి చూపించలేకపోతున్నారట. అంతేకాదు, డబ్బుకు ఇచ్చే విలువ దేవునికి ఇస్తలేరంట. కానీ సహోదరా, ఇంతకాలము దేవుడు నీతో మాట్లాడు, ఇన్ఫాక్ట్ పడలా. ఇంతకాలం దేవుడు నిన్ను ప్రార్థించండి, ప్రార్థనలో పవర్ అంతంత కాదు, ఏ పరిస్థితులైనా సమాధానంగా మార్చే శక్తి ఒకే ఒక్కటికి ఉంది, అదే ప్రార్థన శక్తికి. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలుగుతుంది, నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో దీవించగలుగుతుంది. ప్రార్థన కంటే అంత బలం ఉందండి. అతడు ఆమెను ప్రేమించెను, అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. సహోదరుడా, ఈ సాకులో ఉన్న అద్భుతమైన మరో లక్ష్యము ప్రేమించే తత్వము ఉంది. భక్తులైన పౌలు అంటారు, ఎస్, నీలో ఎంత ప్రార్థన ఉన్నా, ఎంత భాషలు ఉన్నా, ఎంత వాక్య జ్ఞానం ఉన్నా, ప్రేమ అనేది లేకపోతే వ్యర్థం. తెలుసా? కాబట్టి ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు అనగా తన ప్రవర్తనలో ఇతరులను ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వాడు, ప్రేమతో మాట్లాడేవాడు, ప్రేమతో పనిచేసేవాడు, ప్రేమతో దేవుని దగ్గరకు వెళ్ళేవాడు. హల్లెలూయా. తన భార్యను ప్రేమించాడు. ఈరోజు భార్యను ప్రేమిస్తున్నావా? ఎస్, ఆ ప్రేమించడం అనేది నీ ఇన్ఫాక్ట్ ఆమెలో పడాలి, నీ ప్రార్థనా శక్తి ఆమెలో పడాలి.
భర్తకు లోబడే తత్వము కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థన జీవితము భర్తలో పడాలి. ఆ ప్రార్థన యొక్క శక్తి, ఆ భక్తి ఇన్ఫాక్ట్ అనేది అతనిలో పడాలి. సో ఆటోమేటిక్గా ఎందుకంటే భర్త భార్యలో ఏక శరీరులై ఉన్నారో. ఎప్పుడు ప్రేమించే తత్వం వస్తుందా అంటే ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు. ఆ ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇతరులు ప్రేమిస్తాం. ఆ ప్రార్థనలో ఏముండాలి? మెలకువ ఉండాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 17వ వచనము, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అనగా దృష్టము కలిగిన వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. చూశారా? నశించిపోతున్నారు, దుష్టత్వంలో ఉన్నారు, దుర్మార్గ కబంధాస్థలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థించడానికి పరిశుద్ధ స్థలంలో అనగా మందిరంలో అనగా దేవాలయంలో వెళ్ళి దేవునికి చెప్పేంత వరకు నా జీవితము ఆయాసమే. ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేస్తాడో, అమ్మయ్యా దేవుని మీద పెట్టాను, దేవుడు దానికి సమాధానం ఇస్తాడు అని తృప్తిగా, శాంతిగా, సమాధానంగా ఉండగలిగేవాడంట యశ్ భక్తుడు. ఆయన సన్నిధికి వెళ్ళకపోతే, ప్రార్థించకపోతే, ధ్యానించకపోతే మనసులో ఉండదంట. ఆయాసకరం, బాధకరం. దేవుని ప్రేమించేవారుగా ఉన్నట్టయితే సంఘాన్ని ప్రేమించేవారు ఉంటారు, సన్నిధి ప్రేమించేవారే ఉంటారు. సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించేవారు ఉంటారు. వారు రక్షించబడాలి. వారు కూడా అయ్యో నేను పాపిష్టి స్థితిలో ఉన్నా, నన్ను దేవుడు రక్షించాడు, నాలాంటి వారు అనేక మంది ఉన్నారు, వారు కూడా రక్షించడానికే ఎస్ ఈరోజు నన్ను పిలిచాడు. ప్రార్థన చేయడానికే, పరిచర్య చేయడానికే, ఫలాభివృద్ధి పొందడానికే దేవుడు నన్ను పిలిచాడు. ఎంతకాలం ఫలాభివృద్ధి లేకుండా, ఎంతకాలం నేను జయ జీవితం లేకుండా, ఎంతకాలమో నేను ఇంకా ఒంటరిగా దిక్కుమాల పరిస్థితుల్లో విజయం లేని దుఃఖముతో ఉంటానో, ఇక వీల్లేదు అనే విశ్వాసంతో తీర్మానం తీసుకున్నట్లయితే ఎస్ ప్రార్థన పరుడుగా నువ్వు మారాలి. ప్రార్థన పరుడుగా మారిన నీవు ఖచ్చితంగా ఎలా మారాలి? ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మీకు తెలుసా అండి, ఈయన ఇసాక్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఐజాక్ అంటారు. ఐజాక్ ప్రపంచంలో సో గొప్ప సైంటిస్టులు ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటిగా ఎస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, రెండో వ్యక్తి ఐజాక్ న్యూటన్. సో వాస్తవంగా కొంతకాలము ఎవరు గొప్పవారు? ఐన్స్టీన్ గొప్పవాడా, ఐజాక్ న్యూటన్ గొప్పవాడా? తర్జమైంది ఎవరు గొప్పవారుగా చేయాలి. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమో సైన్స్ కొరకు ఆయన సైంటిస్ట్గా ఆయన మారితే, ఈయన కూడా భౌతిక శాస్త్రము మ్యాథమెటికల్గా ఈయన వెళుతున్నాడు. సో అలా ఎవరికి ఆ ప్రాధాన్యత గొప్పవాడు ఎస్ మొదటి స్థానంలో ఇయ్యాలంటే తర్జనమయ్యారు. కానీ ఈయన ఐజాక్ న్యూటన్ ఎస్ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఈ మతపరంగా ఎక్కువ వెళ్ళారు కాబట్టి ఈ లోక సంబంధంగా ఎవరికి ప్రార్థన ఉంటుంది కదా? ఎవరికి ఉంటుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్కే ఉంటుంది. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొదటి శాస్త్రవేత్త అయితే, నెంబర్ 2 ఐజాక్ న్యూటన్ రెండవ శాస్త్రవేత్తల్లో ఉన్నాడండి. ఆయన ఒక రోజు తండ్రి కలిగి ఉన్న ఆ యొక్క పశువులను మేపడానికి వెళ్ళాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటూ ఏమాలోచించాడు? ఈ ఆపిల్ పండు కింద ఎలా పడుతుంది? విన్నారా? చదువుకున్నారా? భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందనే సత్యాన్ని ఆయన గ్రహించాడండి. ఎంత భక్తిపరుడు అంటే, ఎంత ప్రార్థన పరుడు అంటే ఎస్ ఆ బలహీనుని ఎంత ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్గా మార్చగలిగింది ఏదైనా ఉందంటే ఆయన చెప్తున్నాడు, ప్రార్థన, దేవుని వాక్యము. హల్లెలూయా. మీకు తెలుసా అండి, ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్ ఎలా అయ్యాడంటే ఎస్ ఇదే గ్రంథాన్ని ధ్యానించడం వల్ల. ఆయనకు మళ్ళీ వేరే చాయిస్ లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న సత్యాలు ఏ గ్రంథంలో కూడా, ఇందులో ఉన్న పురాతన చరిత్రలు కూడా ఏదైనా దొరకాలంటే కూడా ఇదిగో ఇందులోనేనండి.
ఈరోజు పెట్రోల్ వాడుతున్నాం, పెట్రోల్ కూడా మాకు దొరికిందంటే ఇదిగో దీని వల్లనే. ఆయన గొప్ప ప్రార్థన పరుడుగా మారాడు. ఆయన అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉన్నాడు. అంతగా జ్ఞానం కలగడానికి, అంతగా అద్భుతంగా దీవించబడడానికి కారణము బైబిలేనండి. ఆయన పేర్లను ఉంది ఐజాక్ న్యూటన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమించేవాడు దేన్ని? తన కలిగి ఉన్న దేవుణ్ణి, తన కలిగి ఉన్న పనిని, తన కలిగి ఉన్న భార్యను, తన కలిగి ఉన్న బంధువులను, పనిని ప్రేమించేవాడు. ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రార్థన పడు ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తాడు, అందులో సందేహము లేదు. మీకు సత్యం చెప్తున్నా, అబ్రహాము తండ్రైన దేవునికి సాదృశ్యం, ఇసాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఏలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇది బైబిల్ యొక్క అంతర్గతం, దీన్ని మర్చిపోవడానికి వీలదు. అదే రీతిగా ఏలియాజరు రిబ్కాను భార్యను తీసుకురావడానికి ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే రీతిగా పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చి ఏం చేయాలి? సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళాలి. చూశారు ఎంత గొప్ప మర్మం దాగి ఉందో. ఎప్పుడో యేసుక్రీస్తు రాక మునిపే మొదట్లోనే ఆ రహస్యము దేవుడు దీనిలో ఇమిడించి ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ సూచనకు ఉన్న ఏలియాజరు వెళ్ళాడు, వెళ్ళి సంఘాన్ని గుర్తించాడు. హల్లెలూయా. సంఘాన్ని గుర్తించాలని ఏం చేయాలి? విశ్వాసాన్ని ఖచ్చితంగా చూడాలి. ఆమె నిజంగా విశ్వాసంతో ఆమె ప్రవర్తన మంచిదై ఉందా? ప్రార్థన పరురాలా? ప్రేమ కలిగిందా? చక్కగా విధేయత కలిగి ఉన్నదా అని చూడాలంటే పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మిమ్మల్ని మీరు కనుపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుభ్రపరచుకొని అంగీకరించాలంటే ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని కనుపరచాలి. అక్కడ ఏలియాజరు వెళ్ళాడు, వెళ్ళి మొదటిగా ప్రార్థన చేసి వెళ్ళాడు. వెళితే అమ్మా కొంచెం నాకు నిలిస్తావా అంటే, అదేమండి నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు లాగా బటన్ నొక్కితే నీళ్ళు రావడం కాదు, మరలా అంత 10 ఒంటెలు ఉంటాయి, మామూలు కాదు. ఒక్కొక్క ఒంటె ఎంత నీళ్ళు తాగుతుంది తెలుసా? 2-3 డ్రమ్ములే తాగుతుంది. అంత చేదిపోవాలంటే ఎంత పనితత్వం కలిగిన స్త్రీ, ఎంత పట్టుదల కలిగిన స్త్రీ, ఎంత మాట ఇచ్చి మాట నెరవేర్చిన స్త్రీ. ఒకసారి ఆలోచించండి. శుద్ధాత్మ ఎదుట నువ్వు నమ్మకంగా ఉండి నువ్వు సమర్పించుకొని నీ విశ్వాసతను కనుపరుచుకునైతే ఎస్, దేవుడు పరిశుద్ధాత్మ అనే వరము నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము నీవు కలిగి ఉండాలంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా ఎస్, అక్కడ వెళ్ళి వారితో మాట్లాడి వారితో ఉండి ఆ తర్వాత ఎలియాజరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? భార్యను తీసుకొని ఇస్సాకు కలపాలి. ఇస్సాకును కలిపి తండ్రైన దేవుని దగ్గరకు వెళ్ళాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, వింటున్నారా? ఎస్, అదే రీతిగా ఎస్, ఆ ఇస్సాకు ఎక్కడ వెళ్ళాడు? ధ్యానిస్తున్నాడు. ఆయన ఎంత ప్రార్థన. ఏ విషయంలో? పెళ్లి విషయంలో. మనం పెళ్లి విషయంలో ఆయనకు అప్పుడే 40 సంవత్సరాలు. మరలా ఇస్సాకు అయినా ఎస్ ఎంత ప్రార్థన పరుడో. జాగ్రత్తగా గ్రహించండి. పెళ్ళిళ్ళ విషయంలో ప్రార్థన చేయాలి, పనుల విషయంలో ప్రార్థన చేయాలి. చేసే ప్రతి ఆలోచనలో ప్రభా నేను ఇది చేయాలని ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఇస్సాకు ప్రార్థన పరుడు కాబట్టి పరిశుద్ధాత్మ కార్యం జరిగించింది. అసలు సిసలైన తన ప్రక్కటెంక ఏమిటో ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క రిబ్కాను ఏ విధంగా అయితే ఆ యొక్క ఎలియాజరు తీసుకువచ్చి ఇస్సాకు కలుపుతాడో ఎస్, ఇప్పుడు ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఈ పని చేస్తున్నాడు. ఎలియాజరు అక్కడ ఒక రోజంతా ఉన్నాడు. ఒక రోజు ఈజ్వల్టు ఎంత కదా? సో 6 వారాలు ముగిశాయి, అనగా 6000 సంవత్సరాలు
ముగిశాయి. ఉన్నది ఒకటే రోజు, ఒకటే వారం. పరిశుద్ధాత్మ పని చేస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరు సిద్ధపరుస్తుంది? ఎలియాజరు ఎవరు సిద్ధపరుస్తున్నాడు? ఎవరిని? రిబ్కాను సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఆ చదివితే చక్కగా ఉంటుంది, చదవండి తర్వాత. సో సిద్ధపరిచి ఎలియాజరు తీసుకువచ్చి ఎవరికి కలుపుతాడు? ఇస్సాకుకు కలుపు. ఇస్సాకు అప్పుడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. దేని కొరకు తెలుసా? నా యొక్క వధువు నా దగ్గర రావాలి. ఎక్స్క్యూజ్ మీ, నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు. నా సంఘము నా దగ్గర రావాలి. ఏంటది? నా సంఘం నా దగ్గర రావాలి. ఎందుకు రావాలి? అయ్యో భయంకరమైన ఈ లోకములో, పాపిష్టి లోకంలో, పాడైన లోకంలో, బలాత్కారంతో నింపబడిన లోకంలో నా సంఘం చెదిరిపోవడానికి, నా సంఘం పాడైపోవడానికి వీలదు. నా సంఘం నా దగ్గర రావాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రైన దేవుడు పంపాడు. ఎలా పంపాడు తెలుసా? ఒక్క నిబంధనతో. అబ్రహాము ఎలియాజరు ఎలా పంపాడు తెలుసా? ఒక నిబంధనతో. తొడ కింద చేయి పెట్టి నిబంధన చేశాడు. చదవండి మీరు. తొడ కింద చేయి పెట్టి నిబంధన చేసి అప్పుడు వెళ్ళాడు. అప్పుడు సిద్ధపడి తీసుకొచ్చి రిబ్కాను యేసుక్రీస్తుకు అప్పగిస్తాడు. ఇది ఫ్యూచర్. ఇది మాకు ఇంకా జరగల. యేసుక్రీస్తు వెళ్ళి పరిశుద్ధాత్మ పని జరుగుతుంది అంతే. ఒక్క రోజులో మేము ముందుకు సాగుతున్నాం. కానీ ఒక్కరోజు ఖచ్చితంగా సంఘము పరిశుద్ధాత్మ అనే ఎలియాజర్ ఏం చేస్తాడు తెలుసా? సంఘాన్ని తీసుకువెళ్తాడు. అప్పుడు మనం యేసుక్రీస్తు కలుస్తాం. యేసుక్రీస్తు పాటు తండ్రైన దేవుని దగ్గరకు వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏముండో తెలుసా? ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆమేన్. అక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం ఏమైంది? రిబ్కాను చూసినప్పుడు నివారణ అయింది. ఆయన ప్రేమించినప్పుడు, ఆమె వచ్చినప్పుడు దుఃఖ నివారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళినప్పుడు మన దుఃఖ నివారణ అవుతుంది. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య అప్పుడు ముగిస్తుంది. అందరి అనేక యుగాలు ఆయన దగ్గర ఉండడానికి దేవుని యొక్క ప్రణాళికపూర్వకంగా ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన పరుడు కలిగి ఉన్నట్లయితే, ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఆత్మీయ జీవితంలో ఫలించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఎలా ఫలిస్తాం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో నువ్వు నిజంగా బహుగా ఫలించాలి, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఫలించాలి అంటే 7 నుంచి చదువుతున్నాను. నా యందు మీరును, అండర్లైన్ చేసుకోవాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు. ఇక్కడ స్ట్రక్. ఇక్కడ ఏముండాలి? మీ యందు ఏముండాలి? మరి ఎందుకు ఈ మాటలు ఉండాలంటే ఆదివారం ఒక్కరోజు మేము ఈ మాటలు వింటే సరిపోతుందంటారా? ఎందుకని అంత ప్రార్థన పొరలో మేము అని చెప్పేసి ఫీల్ అవుతారు? నాకు అర్థం కాదు. సో రోజు ఆహారం తింటాం, 3 పూటలు కదా తింటున్నాం కదా. సరే 2 పూటలు ఖచ్చితంగా తింటున్నాం కదా. కనీసం మనము ప్రార్థన సన్నిధికి, దేవుని సంఘం యొక్క విధులకు ప్రార్థన జరుగుతున్నప్పుడు రాలేని పరిస్థితులు ఉన్నామంటే ఆయన మాటలు ఎలా? వాస్తవంగా చెప్తున్నాను, ఈ దేవుడితో మాట్లాడతాడేమో కానీ రూట్ ఏంటయ్యా అంటే దేవుడి నుంచి ఖచ్చితముగా దైవజనులకు, దైవుల నుంచి మీకు మధ్య నియమించారు కాపర్లుగా, బోధకులుగా. బలమైన ఆహారం పెట్టడానికి నిలబెట్టాడు. కాబట్టి నేను బలమైన ఆహారం పెట్టకపోతే మీరేమవుతారు తెలుసా? బలహీనలు అవుతారు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. నా మాటలు మీ అందు ఉండాలంటే మీరేం చేయాలి? చెవుల కలిగిన వారు వినుగాక. అంటే మీరు చెవులు లేదా? ఉన్నాయి, కానీ విని గ్రహించగలిగిన వారు. హల్లెలూయా. ఈ మాటలు మీరు విని చదవగలిగి అనుసరించినట్లయితే మీరు ధన్యులు. ప్రకటన గ్రంథం కదా. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మాటలు మనం ఏం చేయాలంట? మాలో ఉండాలంట. చదువుదాం రండి. మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడును. వావ్! ఇది ఎగ్జాక్ట్గా కుమారుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి సంతోషిస్తాడు. అంతకంటే ఏమి, మీ సాక్ష్యము సజీవంగా సాక్షిగా ఉన్నట్లయితే నా దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అంటున్నాడు, బహుగా ఫలించాలి అని ఉన్నట్లయితే మన దేవుని మాటలు ముందు మనలో ఉండాలి, నిలవాలి. అబ్రహాము జీవితము ఇస్సాకు ధ్యానించాడు. అబ్రహాము అడుగుల్లో అడుగుపెట్టి నడిచాడు. అబ్రహాము ప్రవర్తన ఇస్సాకులో వచ్చింది. ఇస్సాకు కూడా అంతగా దీవించబడడానికి కారణము తండ్రే. ఆ తండ్రి అంతగా దీవించబడ్డాడు. ఎస్, నేను కూడా ఆ ఆధ్యాత్మికలో వెళ్ళాలి అనే ఒకే ఒక తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి ఇస్సాకు అంతగా ప్రార్థనపరుడుగా మారాడు. హల్లెలూయా. ఎస్, అంతగా తన ప్రవర్తనలో మార్పు, తన ప్రేమించే వ్యక్తిగా ఆయన మారాడు. అయితే ముగిస్తున్నాం. ఎస్, ఇస్సాకు జీవితంలో కొన్ని ఏంటంటే కుటుంబంలో సమస్య ఉంది కదా. కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కుటుంబంలో సమస్య ఏంటి? పెళ్ళైంది కానీ గర్భఫలం లేదు. కుటుంబంలో సమస్య. ఆ సమస్య ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కరువులో సమస్య వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా దేవునికి దూరం కాల నిలబడగలిగాడు. కరువులో సమస్య, ఆ తర్వాత కలిమితో సమస్య. ఇస్సాకు అభివృద్ధిని చూసి స్థానికులంతా మనస్పర్ధలు పెట్టుకున్నారు. సో ఒకవేళ కలిమితో సమస్య, నువ్వు చక్కగా ఎదుగుతున్నావు, చక్కగా ఆత్మీయంగా ఎదిగేకొల్లి అన్ని విషయాల్లో ఎదుగుతున్నావు, శారీరకంగా ఎదుగుతున్నావు అంటే చుట్టూన్న వారికి ఏమాత్రం అది నచ్చదో. అయినప్పుడు కూడా మనం వారికి ఎగెనిస్ట్గా ఎస్ మాట్లాడవద్దు. ఎస్, కారణము ఆ సమస్య ఒకవేళ నీకు కూడా వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా దాని దేవుడు వారికి సమాధానం చెప్తాడు. హల్లెలూయా. తర్వాత కుమారులతో సమస్య వచ్చింది ఆయనకి కదా. ఇద్దరు కుమారుల సమస్య, యాకోబు, ఏశావు. వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవలే కదా. ఒకరికి అంటే ఒకరు పడేది కాదు. ఆ సమస్య రావడానికి కారణం ఏంటి తెలుసా? భర్త ఇస్సాకును ప్రేమిస్తే భార్య యాకోబును ప్రేమించింది. రెండు పార్టీలు మారాయి. ఈ రోజులు ఉన్నారంటారు అలాంటి వారు. నో, భర్త ఒకవేళ పిల్లలను గద్దించినప్పుడు భార్య కూడా గద్దించాలి. భార్య ఓ అయ్యో వద్దు అని చెప్పేసి పోయినాం అనుకో, నువ్వు ప్రేమగా మారుతావు, తండ్రి ఏమో కోపిష్టివాడుగా మారుతాడు. సో అలా చేసేది ఎవరంటే మరలా నువ్వే. నీ ఇంట్లో రెండు పార్టీలు ఏర్పడుతున్నాయి. ఏర్పడడం వల్ల ఇస్సాకు కుటుంబంలో సమస్యగా మారింది. ఆయన ఉన్నంత కాలం చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అలాంటి ఇబ్బందిలో ఆత్మీయ జీవితంలో రావడానికి ఏమాత్రమూ వీల్లేదు. ఆ సమస్య అట్లా ఉంది కాబట్టి ఒకడు దీవించబడ్డాడు, ఒకడు శపించబడ్డాడు. సోదరుడా, దానికి కారణము తల్లిదండ్రులే. ఇద్దరిని ప్రేమించే, ఇద్దరిని కూడా ఒక అద్భుతమైన ఆత్మీయ యాత్రలో నడిచినట్టయితే ఖచ్చితంగా కుమారులతో ఉన్న సమస్య కూడా ఉండదు, కుమార్తెలో కూడా సమస్య కూడా ఉండదు. కాబట్టి నీ కుటుంబంలో సమస్య ఉన్నట్లయితే, నీ కలిగి ఉన్న కరువులో సమస్య కలిగి ఉన్నట్లయితే, కాపురంలో సమస్య కలిగి ఉన్నట్లయితే, కాపురంలో కూడా సమస్య, భర్త భార్యకు సమస్య కదా. కాపురంలో సమస్య ఎందుకు? ఈ యొక్క ఇస్సాకు కాపురంలో సమస్య వచ్చింది అంటే రెబెకా అందగతే. అయ్యో, తండ్రికి వచ్చిన సమస్యనే కుమారుడికి వచ్చింది, ఇస్సాకు వచ్చింది. అయ్యో, నా భార్య రెబెకా అందగతే కాబట్టి ఆ భార్యను బట్టి నన్ను చంపుతారేమో అని చెప్పేసి ఎస్, ఆ యొక్క కాపురంలో సమస్య వచ్చింది. కాబట్టి సహోదరుడా, ఇస్సాకు కుటుంబంలో ఏమొచ్చింది? కుటుంబంలో సమస్య, కరువులో సమస్య, కాపురంలో సమస్య, కలిమితో సమస్య, కుమారులతో సమస్య. ఈరోజు ఈ సమస్యలో ఏ సమస్య అయినా ఈరోజు నీకు ఉన్నట్లయితే దానికి ముగింపే ప్రార్థన జీవితం కలిగి, ప్రేమ కలిగి, గొప్ప ప్రతిఫలం పొందుకునే గొప్ప దేవుడు ఆశీర్వదిస్తాడు. ముగిస్తున్నా. ఇస్సాకు పొలం ఒకరోజు పంట వేశాడు, ఒక సంవత్సరం. ఆ పంట ఎంతగా ఫలించిందంటే 100%, 100%. హల్లెలూయా. 100% ఆయన ఆ లాభాన్ని పొందుకున్నాడు.
కారణం తెలుసా? ఆయన ప్రేమించే ఆ దేవుడు ఆయనతో ఉన్నాడు, ఆయనను ధ్యానిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా ఆ దేవునికి విధేయత కలిగి విశ్వాసంతో తండ్రి కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి చేసినదల్లా సఫలమైంది. అనగా ఫలించిన వ్యక్తిగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యందు నమ్మకం కలిగి విధేయత కలిగి విశ్వాసంతో నీవు ఆ విశ్వాసముతో ప్రార్థన పరుడుగా ముందుకు సాగుతూ నీ ప్రవర్తనలో మార్పు, నీ యొక్క పనులలో మార్పు, ప్రేమ తత్వం కలిగి ముందుకు సాగుతూ దేవుని చిత్తం ఏమైందో, దేవుని ఉద్దేశం ఏముందో అదే నమ్మకంగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు నీతో ఉంటాడు కాబట్టి ఆయన నువ్వు చేసే పనిలో సహకరిస్తాడు, అద్భుతంగా ఫలిస్తావు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు ఎక్కడన్నా నీతో పాటు ఉంటానని అన్నాడా? ఎక్కడ? నేను ఈ యుగ సమాప్తి వరకు నేను నీతో పాటు. ఎంత గొప్ప ప్రేమ అండి. సో ఆయన ఉంటాడు కాబట్టి మనం విశ్వాసంతో ఒక తీర్మానంతో ముందుకు సాగుదాం. అన్ని పోగొట్టుకున్న ఒకవేళ ఇక్కడ వచ్చి కూర్చున్నట్లయితే మరలా దేవుడు ఈ మాటలు నీలో ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా ఈ రక్షణ నువ్వు పొందుకున్న రక్షణ ద్వారా నువ్వు ఆనందించగలిగినట్లయితే దేవుడు గొప్పగా మరలా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. సంతోషం కలిగిన మనసు ఆరోగ్యాన్ని ఇస్తుందంట. సామెతల గ్రంథం 17:22లో. కాబట్టి నీ రక్షణ బట్టి సంతోషించో, దేవుని సన్నిధిని బట్టి ఆనందించో. అందుకే ఫిలిప్పి 4:4లో ఇదిగో ఆనందించుడే, నేను మరలా చెప్తున్నాను ఆనందించుడే. ఎప్పటికీ రోగం గురించి, ఎప్పటికీ లోక సమస్యల గురించి, ఎప్పటికీ డబ్బు ఏదో గురించి, ఈ లోక గురించి కాదు, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. నువ్వు ప్రేమిస్తే దేవుని సంబంధి కాదు, దేవుని ప్రేమ నీలో ఉండదు. ఈ లోకంలో ఉన్నవన్నీ అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇది తండ్రి నుంచి వచ్చినవి కావు. కాబట్టి దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఈ లోక సంబంధాన్ని, లోకంలో ఉన్న వాటిని అనగా వస్తు వాహనాలను, ఆస్తి పనులను వాటిని దేవుడి కంటే ప్రాధాన్యతగా ఇవ్వకుండా విశ్వాసంతో ఉన్నట్లయితే కొంతకాలమే కానీ దేవుడు యుగ యుగాలు జీవించే గొప్ప జీవితము దేవుడిస్తాడు. ముగిస్తున్నా. రెబెకా ఇసాకు దగ్గర వెళ్ళింది, వివాహం అయింది. ఒకరోజు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, సంఘము సిద్ధమవుతుంది. అలా వధువు సంఘము వెళ్ళి ఒకరోజు విందు ఏర్పాటు చేస్తుంది. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి మనం ఖచ్చితంగా ఎంత విశ్వాసంతో ఉండాలో, ఎంత నమ్మకం ఉండాలో, ఇంకా మేము దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నామో, ఎలా ఉపయోగపడాలో ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, నేను నిజంగా ఉపయోగపడుతున్నానా, పరిచర్యకు ఉపయోగపడుతున్నానా, సంఘానికి ఉపయోగపడుతున్నానా, నేను నా పిలుపుకి తగ్గ నేను జీవించగలుగుతున్నానా, నా పనులే, నా కుటుంబమే, నా అనుకుంటా పెడుతున్నామా? ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడు ఈ సాకును అద్భుత రీతిగా దీవించినట్టుగా చేసిందల్లా 100% ఫలించినట్టుగా. సహోదరి సహోదరా, నువ్వు చేసిందంతా 100% ఫలింపు నువ్వు చూస్తావు. ఈ సాకు లాగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఆ గొప్ప సాక్ష్యాన్ని కలిగి దేవుని సన్నిధిలో సంతోషాన్ని కలిగి ఉన్నట్లయితే 100 రెట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆరోగ్యంగా, ఆత్మీయంగా, అదే రీతిగాని వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. అందులో సందేహం లేదు. ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ప్రతిఫలం చేస్తాడు. తీర్మానం తీసుకున్నట్లయితే యేసయ్యా ఇంతకాలము ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థనలో వినయము, విధేయత లేదు, ప్రార్థనలో మెడుకువగా విశ్వాసము లేదు. ఏదో వస్తున్నాను పోతున్నాను, రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అయ్యా ఇదిగో సన్నిధిని వాడుకుంటున్నాడు, కానీ సంఘానికి లోబడే తత్వము నాకు లేదు, విధేయత లేదు. కానీ ఈరోజు ఒక విధేయత కలిగి, ఒక నమ్మకత్వం కలిగి, తండ్రి గొప్ప ప్రార్థన పరుడుగా చక్కని ఇతరులను ప్రేమించి, నీ పరిచర్ని ప్రేమించి, నీ సంఘాన్ని ప్రేమించి, నాకు అప్పగించిన ఆ పనిని సంపూర్ణంగా చేయడానికి గొప్ప కృప మాకు దయచండి. మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ఈ మాటల ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి
తండ్రి ఇదిగో ప్రభ, నేను బహుగా ఫలించాలంటే నీ మాటలు నాలో ఉన్నట్లయితే అయా నేను బహుగా ఫలించి అనేక మంది దీవెనకరంగా ఉంటాడని నాతో మాతో ఈ సాకు జీవిత చరిత్రలో నాకు మాతో అయా చక్కగా అయా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపినందుకు చక్కని అయా ఆత్మీయ ఆహారంతో మేము మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మేము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.